ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలండి. ఈ ఉదయకాలపు ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో మేము చేరి నిన్ను ఆరాధించి స్తుతించడానికి నీ సన్నిధి కాంతిలో మేము నీ కృపను పొందుటకై మాకు మీరు అనుగ్రహించిన ఈ గొప్ప కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని దీవించండి, ఆశీర్వదించి నీ సన్నిధి కాంతి మాపై ప్రకాశింపజేసి సమస్త ప్రజలకు దీవెనకరంగా ఈ సమయాన్ని చేసి మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓ పల్లవి చరణం పాడి ప్రభు నామాన్ని స్తుతించుదాం. హల్లెలూయా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా.
నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరం 3వ దినాన ఈ విధంగా ప్రభు సన్నిధిలో మన దేవుని నామాన్ని ఘనపరిచి స్తుతించి ఆరాధించడానికి, ఆయన ఘనమైన నామానికి స్తుతి చెల్లిస్తూ ఆయన సమ్ముఖాన మనం ఆయన నామాన్ని మహిమపరచడానికి ఇచ్చిన ఈ గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో కొద్ది సమయం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 22వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 22వ వచనం. ఈ 2వ వచనంలో ఉన్న 2వ భాగాన్ని నేను చదువుతాను. యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మనం చదివి ఉన్న ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే, దేవుడు ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాన్ని జరిగించడానికి ఎంతో ఇష్టపడుతున్నారు. ఆ విషయంలో మనం ఎంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీకు కలిగి ఉన్న సమస్తాన్ని దీవించి ఆశీర్వదించి, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు ఈ లోకం ఎడల కలిగి ఉన్న ప్రణాళికలను మనం ఈరోజు గమనిద్దాం.
వాక్యంలో చూస్తున్నట్లు, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. దేవుని తలంపులు ఎంతో శ్రేష్టమైన తలంపులు. దేవుని తలంపులు కృపగలిగినటువంటివిగా, ఆశీర్వాదకరమైనవిగా మరి మన ఎడల ఆయన కలిగి ఉన్నారు. దేవుని ప్రేమ అపారమైనది. దేవుని కృప అతీతమైనది. అంతులేని ప్రేమతో దేవుడు మనలను ప్రేమిస్తున్నారు. చెప్పసఖ్యం కాని తన కృప, ఉచ్చరింపసఖ్యం కాని మన నోటి మాటలు పలుకలేనంత గొప్ప ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు కలిగిన దేవుడు మన గురించి చెప్పే ఆయన ప్రేమ కలిగిన మాట, నీ దేశంలో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. గత సంవత్సరాల్లో జరిగిన విపత్తు, ఆ కష్టం ఎంత విపరీతమైంది, ఎంత ఘోరమైంది, ఎంతమంది ప్రజలు కృషించిపోయారు. అయినా దేవుని కృప లోకం మీద ఉంది కనుక పరిస్థితులను నిమ్మళపరిచి, సాతాను కుయుక్తులు నాశనం చేయుట అనున్నది సాతాను కుయుక్తి. వాడు దొంగ, దోచుకొనటానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికే వాడు వస్తాడు. ఈ దొంగ వలన లోకంలో కీడు విపరీతమైన రీతిలో పెరిగిపోయింది. దేవుని కరుణా కటాక్షాలు మళ్ళా మనకి అవకాశాన్ని, ఇంకో సంవత్సరాన్ని మన ఎడల దేవుడిచ్చారు. ఆ విషయంలో మనం ఎంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. దేవుని ప్రేమ మన ఎడల అపారమైందిగా, అతీతమైనదిగా ఆయన కృప మన మీద చూపిస్తున్నాడు. ఈ మాట ఇంగ్లీష్లో చదివితే, ఫర్ ద లార్డ్ హ్యాత్ క్రియేటెడ్ ఏ న్యూ థింగ్ ఇన్ ఎర్త్, ఏ న్యూ థింగ్ ఇన్ ద ఎర్త్. భూమి మీద, తెలుగులో దేశము మీద అని ఉంది, భూమి మీద, ఈ లోకమంతటి మీద ఆయన ఒక నూతన క్రియ చేయాలని కోరుకుంటున్నాడు. దీనికి మానవుల యొక్క సహకారం కూడా అవసరమే. ఈ వాక్యంలోనే మానవుల యొక్క స్థితిని చూస్తాం. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు, విశ్వాసఘాతకులారా అని దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకు దేవుడు మనుషులను ఈ మాట పలకాల్సి వస్తుంది? విశ్వాసఘాతకులంటే నమ్మక ద్రోహులారా. దేవునికి ప్రతి సంవత్సరం మనం చేసే ప్రతిష్టలు, నిబంధనలు, ఏమండి, ఇవన్నీ ఎన్నో ఉంటాయి. వారు ఎవరైనా కావచ్చు, మతానికి కులానికి సంబంధం లేదు. మంచిగా మేము ఈ సంవత్సరంలో ఉంటాం, మంచిగా ఉంటామని దేవుని ఎదుట చేసిన ప్రణాళికలు, ఏమండి, నిబంధనలు, వారు చేసిన వాగ్దానాలన్నీ నీరు కారిపోయి దేవునికి బాధని కలుగజేసేవిగా ఉంటున్నాయి. ఆయన నిన్ను రక్షించటంలో, ఆయన కృప నీ ఎడల చూపించటంలో నిరుత్సాహపరుచు క్రియలు విశ్వాసఘాతకంతో కూడిన పని. లోకమంతా అధికారులు విశ్వాసఘాతకులై ఉంటున్నారు. ఒక మాట చెప్తారు, దానికి వ్యతిరేకమైన 10 మాటలు చేస్తారు. నమ్మశక్యం కాని క్రియలు. అధికారులు అలా ఉన్నారు, ప్రజలు అలా ఉన్నారు. ప్రతి మనిషి అనబడిన ప్రతి ఒక్కరూ విశ్వాసఘాతకులై దేవునికి వ్యతిరేకమైన క్రియలతో దేవుని దుఃఖపరుస్తున్నారు.
ఈ నూతన సంవత్సరం మొదటి నెలలో 3వ తారీఖున ప్రభు మనల్ని ప్రోత్సాహపరచు శ్రేష్టమైన, నువ్వు విశ్వాసఘాతకంగా ఉన్నా, దేవునికి దూరంగా ఉన్నా, నీతియుక్తమైన క్రియలు చేయకున్నా దేవుడు మళ్ళీ నిన్ను పిలుస్తున్నాడు. ఆయన బలహీనుడని నిన్ను పిలవటం లేదు. నీవు నశించిపోవడం, కృషించిపోవటం, నష్టపోవటం దేవునికి ఇష్టం లేదు. దేశంలో సస్యశ్యామలమైనటువంటి పరిస్థితులు కలగాలి, సమాధానకరమైనటువంటి ఆనందం చూడాలి, అందరూ సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా ఉండాలి. కాబట్టి మరి ప్రజలంతా దేవుని వైపు తిరగవలసిన అవసరం ఈరోజు ఉంది. మనుషులందరూ దేవుని వైపు చూడాలి. నువ్వు ఒకరి మీద నిందారోపణలు చేసే కన్నా ఈ లోకానికి మేలు చేసే విధంగా, దేవుడా నన్ను కాపాడు, దేవుడా నా దేశాన్ని కాపాడు. ఎక్కడ చూసినా మత కల్లోలాలు, మతానికి వ్యతిరేకంగా, కులాలకు వ్యతిరేకంగా, మనుషులకు వ్యతిరేకంగా, ఒక రాష్ట్రం అంటే ఇంకొక రాష్ట్రానికి పడదు, ఒక జిల్లా అంటే ఇంకొక జిల్లాకి, ఒక దేశం అంటే ఇంకొక దేశానికి, అనేకమైన తారతమ్యాలతో, భేదాభిప్రాయాలతో పరలోకపు తండ్రి యొక్క హృదయాన్ని గాయపరుస్తున్న మనుషులమైన మనం పశ్చాత్తాపడాలి, ప్రభువు వైపు చూడాలి. నేను నిన్ను ఏ మతంలో నువ్వు ఉన్నావని నేను చెప్పట్లా, ఏ వర్గంలో నువ్వు ఉన్నావని చెప్పట్లా. నువ్వు ఎవరివైనా కానీ నీకు మంచి కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీకు క్షేమం కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీకు ఆరోగ్యం కలగాలని, దీర్ఘాయుష్మంతుడవై ఈ లోకంలో సుఖంగా, సౌఖ్యంగా, నెమ్మదిగా ఉండాలని సర్వోన్నతుడైన దేవుడు, ఈ లోకమంతటినీ కలుగు చేసిన దేవుడు నీ ఎడల ఆశ కలిగి ఉన్నాడు. మనం దేవుని వైపు తిరగాల్సిందే. ఎంతకాలం దూరంగా ఉంటాం? చూడండి, గత సంవత్సరం మనుషులంతా నశించిపోయారు, పుట్టలుగా శవాలు పడిపోయినాయి. ఎవరు రక్షించారు? ఎవరికైనా ఆశ ఉందా? ఈ వైరస్ పోయిద్ది, మేము బ్రతుకుతాము అనే ఆశ ఉందా? ఎంతకాలం సాగిపోయిద్దో? ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఆగిందా? మనుషులు తీసుకున్న చర్యల వల్ల ఆగిందా? ఎలా ఆగింది? ఎందుకు ఆగింది? ఎవరు ఆపారు? మనుషుల జాగ్రత్తలు మనుషుల్ని ఎంతవరకు కాపాడుతున్నాయి? జాగ్రత్తలు తీసుకోవడంలో లక్షలు పోసిన మనుషులు ఏమయ్యారు? హాస్పిటల్స్లో వారికి నిరీక్షణ ఉందా? అందరూ మట్టిపాలైపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కానీ దేవుడు నూతన కార్యమును లోకమంతట్లో, నూతన కార్యము, ఇంగ్లీష్లో మనం చదువుతాం, ఇంగ్లీష్లో ఉంటుంది ఈ మాట చాలా చక్కటి. ఫర్ ద లార్డ్ హ్యావ్ క్రియేటెడ్ ఎ న్యూ థింగ్ ఇన్ ద ఎర్త్. ఈ భూమి మీద దేవుడు నూతన క్రియను చేయాలనుకుంటున్నాడు. దేవుడు చేయు కార్యమును నువ్వు ప్రోత్సాహపరచు, దేవునికి అప్పగించుకో, దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేయి, దేవునికి మొర్రపెట్టు, దేవుణ్ణి అడుగు. నా దేశం క్షేమంగా ఉండాలి, నా ప్రజలు క్షేమంగా ఉండాలి, నా సమస్తం క్షేమంగా ఉండాలి, నేను కృషించిపోకూడదు, నేను పాడైపోకూడదు, నేను క్షేమంగా ఉండాలి, నా దేశం క్షేమంగా ఉండాలి, ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి క్షేమంగా ఉండాలి అని మనం దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి వేడుకోవాలి, దేవునికి మనం మొరపెట్టాల్సిన వారంగా ఉంటున్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే పుస్తకంలో ఉన్న 31వ వచనంలో చదువుతాం. నేను ఇశ్రాయేలీయులతోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. ఆయన నూతన క్రియ చేస్తున్నాడు. ఆ నూతన క్రియ నిబంధన సంబంధమైన క్రియ, నిబంధన సంబంధమైనటువంటి పని. నీతో నిబంధన చేసి, కమిట్మెంట్ అంటారు, న్యూ టెస్ట్మెంట్, నూతన నిబంధన.
కవనెంట్, నూతన నిబంధన. నీకు ఒక మాట ఇయ్యాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆ మాట ఇచ్చి నిన్ను కాపాడాలని దేవుడు కోరుకుంటున్నారు. నిన్ను రక్షించాలని దేవుడు కోరుకుంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని క్రియ గురించి మనం వివేచించాలి, ఆలోచించాలి. నీవు ఎలా ఉన్నావు? నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి? నీ పరిస్థితి అంతా సంతోషదాయకంగానే సాగిపోతుందా? అయితే ప్రభువారు నీకు చెప్పే ప్రాముఖ్యమైనటువంటి విషయం, దేవుడు నిన్ను కాపాడాలని కోరుకుంటున్నాడు, రక్షించాలని, సంరక్షించాలని దేవుని యొక్క ఆశగా మనం గమనించాలి. వాక్యంలో చూస్తాం, చాలా చక్కటి మాట తిమోతి పత్రికలో ఉంటుంది. అంత మంచి జరగటం కోసం మనుషులందరూ ఏమి చేయాలి? మనుషులు చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన పని గురించి దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుకుంటున్నాడు. ఇంతేకాదు, దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును మధ్యను ఒక్కడే, నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గురించిన సాక్ష్యము యుక్త కాలమందు ఇవ్వబడెను. గమనించండి, నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ప్రతి మనిషి కోసం, లోకంలో ఉన్న ప్రతి మనిషి కోసం క్షేమం, ఆయుష్, ఆరోగ్యం, నెమ్మది, సమాధానం, సమస్తమైన మేలులు పొందినట్లు నీ కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టారు, రక్తం కార్చారు. నిన్ను రక్షించటానికి, నిన్ను పరలోక రాజ్యాన్ని చేర్చడానికి. ఇహలోకమందు నీకు క్షేమం, పరలోకమందు కూడా నీకు క్షేమం. అందుకే ప్రతి మనిషి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. బాగా గమనించండి, నేను చెప్పే ఈ మాట ఇది మతోద్ధరణ క్రియ కాదు, మత ప్రచారం కాదు. మనిషికి క్షేమం కలుగు చేసేది, మనిషిని రక్షించేది. వాక్యం చూస్తాం, యెహోవా చూడండి, ఆయనను రుచి చూచి తెలుసుకోండి. యెహోవా ప్రేమను రుచి చూచి తెలుసుకోండి. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన దగ్గర మతానికి తావులేదు, కులానికి తావులేదు. ప్రతి మనిషి సుఖంగా, సౌఖ్యంగా ఉండాలి. చూడండి, మనమంట సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. ప్రతి మనిషి భక్తి కలిగి ఉండాలి. భక్తిలో మూర్ఖత్వం, క్రూరత్వం ఉండకూడదు. భక్తి ఎన్నటికీ సాధువైనటువంటి, మృదువైన మనసు కలిగినటువంటి వానిగా భక్తి చేస్తుంది. భక్తిలో మూర్ఖత్వం, క్రూరత్వం వాళ్ళు ఎక్కడున్నా భక్తికి వ్యతిరేకంగా ఉన్నారే కానీ భక్తి కలిగిన వారిగా లేరు. సంపూర్ణ భక్తి కలిగి ఉండాలి. మిడిమిడి భక్తి కలిగినటువంటి వారిగా ఉండి దానిలో ఉన్న శ్రేష్టమైన విషయాలను అపార్థం చేసుకొని త్రోవ తప్పిపోవడం అదొక అవివేకం. మనం దేవుడు చేసే నూతన క్రియ, నిబంధన సంబంధమైన క్రియ, రక్షించు క్రియ మనలోకి రావడానికి మనం ఖచ్చితంగా సంపూర్ణ భక్తి, ఎక్కడో ఒక విషయాన్ని చూసి, ఎక్కడో ఒక వాక్యాన్ని విని భక్తిని ప్రదర్శించాలనుకోవడం అమాయకత్వం, చిన్నపిల్లల స్వభావంగా
మనం గమనించాలి. నువ్వు దేవుని ఉద్దేశానుసారంగా సంపూర్ణ భక్తి కలిగి, మాన్యత కలిగి, అంటే చక్కటి స్వభావం కలిగి, నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తం ప్రతి మనిషి ప్రార్థన చేయాలి. దేవుణ్ణి ప్రార్థన చేయాలి. ఉదయాన్నే లేచి నీ సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకో. నీ స్వభావాన్ని విడిచిపెట్టు. మనిషి స్వభావం మూర్ఖత్వం, క్రూరత్వం. పైకి గొర్రెపిల్లలా కనపడిన లోపల ఘోరాతి ఘోరమైన క్రూరమైన స్వభావం మానవుని లోపల ఉంది. ఆ క్రూరమైన స్వభావం పోవడానికే దేవుని సముఖంలో మనుషులు మోకరిల్లాలి, సాగిలపడాలి, దేవునికి మ్రొక్కాలి. ఈ సంవత్సరం ప్రారంభపు దినాల్లో ఉండి నువ్వు దేవుడిని అడుగు. నీ సంవత్సరం చివరిలో నీ దినాలన్నీ చూడు. నీకు నెమ్మదిగాను సుఖముగాను నువ్వు సంతోషిస్తావు. దేవుడు చెప్తున్న మాట ఇది. దేవుణ్ణి పక్షంగా పలుకుతున్న మాట. నువ్వు సుఖంగా ఉండాలి, నువ్వు సౌఖ్యంగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు క్షేమంగా ఉండాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, సంపూర్ణ ఆయుష్ కలిగి ఆనందంగా నీ యొక్క ముదిమి వచ్చు వరకు క్షేమకరంగా ఉండి నీ దినాలు ముగించుకోవాలి. అంతేకాని అకాలంగా రాలిపోయే పిందెల వలె మనం పడిపోకూడదు. నీకు క్షేమం కలగటానికి దేవుడితో నీ అనుబంధం పెంచుకో, దేవునితో నీ సంబంధం పెంచుకో. సత్యమైన స్వభావం నీకు వచ్చింది. నీతియుక్తమైన జీవితం నీలో చిగురించింది. నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ పిల్లలు, నీకున్న సమస్తం క్షేమంగా ఉంటుంది. దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను నాశనం చేయు పురుగు నీ యొద్దకు రాదు, నిన్ను పాడు చేయు శత్రువులు నీ యొద్దకు రారు. శత్రువు అనే దానికి తావు లేకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. నీ మీదికి ఒక దారిలో నుంచి వచ్చిన శత్రువు 7 త్రోవల్లోకి పారిపోతాడు. దేవుడు చెప్తున్నారు, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను, నేను నిన్ను నియమించుకున్నాను, నేను నిన్ను స్థాపించుకున్నాను, నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కున్నాను అని ఆయన నిన్ను ఎంతో ప్రేమ కలిగినటువంటి ఆయన కృపతో ఆయన చెప్తున్నారు. అందుకే ఈరోజు మనం ఖచ్చితంగా ప్రభువు సన్నిధిలో, ప్రభువు కృపలో, ప్రభువు యొక్క మార్గంలో మనం ఉండవలసిన అవసరం ఉంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి, ప్రభు సన్నిధిలో మనం ఏ విధంగా ఉన్నాం? ప్రభు సన్నిధిలో నువ్వు దేవునితో అనుబంధం కలిగి ఉన్నావా? దేవుడు చేసే నూతన క్రియ నువ్వు అనుభవించాలి. ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు నువ్వు అనుభవించాలి. ఆయన చేసే ప్రతి పని మంచిది, ఆయన చేసే ప్రతి కార్యం నీకు మేలు చేస్తుంది. అందుకే నువ్వు దేవుని వైపు తిరగాలి. విశ్వాసఘాతకులారా అని దేవుడు మనల్ని ఇక్కడ పిలుస్తున్నాడు. వద్దు, ఆ స్వభావం మనకొద్దు, ఆ స్థితి మనకొద్దు. మనం దేవునికి నమ్మకమైన ప్రజలుగా దేవునితో అనుబంధం పెంచుకుందాం. ఆలోచించండి, తల్లికి తండ్రికి దూరమైన బిడ్డల్ని మరి మనం ఎలా చూడగలుగుతాం? వాళ్ళు క్షేమంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఒకవేళ సంపాదించుకొని సంతోషంగా ఉంటున్నట్టున్నా వారి అనుబంధం, వాళ్ళ యొక్క ఆప్యాయతలు ఏమైనాయి? నీరు కారిపోయినాయి. చూస్తున్నా, నువ్వు ఒక కుటుంబంలో ఉన్న బిడ్డ తల్లిదండ్రులకు దూరం అయిపోతే నీకు సంతోషమా, దుఃఖమా? దేవునికి దూరమైన మనుషులందరి గురించి దేవుడు చెప్తున్నాడు, నా ప్రియమైన ప్రజలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నెమ్మదిగా సుఖంగా సౌఖ్యంగా ఉండే విధంగా నువ్వు దేవుడి దగ్గర ప్రార్థన చేయి. నీ దేశ నాయకుల కోసం ప్రార్థన చేయి, అధికారుల కోసం, మనుషులందరి కోసం, రాజుల కోసం, అందరి కోసం విజ్ఞాపనలు చేయాలి, ప్రార్థనలు చేయాలి, యాచనలు చేయాలి, కృతజ్ఞతాస్తుతులు అన్నీ కలుగజేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెయ్యాలి. అలా చెయ్యని ప్రజల వలన కలిగిన నష్టమే ఈ లోకంలో వచ్చిన కష్టం. నా ప్రియమైన వారలారా, ప్రతి ఒక్కరూ ప్రభువు ఎదుట నీ తోటి వారందరి కోసం నువ్వు ప్రార్థన చేయాలి.
నీ తోటివారి క్షేమము నువ్వు కోరుకో, నీకు క్షేమం ఉంది. దేవుడు నిన్ను క్షేమకరమైన మార్గంలో సుఖంగా, సౌఖ్యంగా, సమస్త విధాల ఐశ్వర్యాలతో దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆయన చేయబోయే నూతన కార్యం ఇదే. అందుకే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం, నన్ను, నా కుటుంబాన్ని, నా సమస్తాన్ని కాపాడు. అంతేకాదు నాకు ఇచ్చినటువంటి నేనుంటున్న నా దేశంలో, నేనుంటున్న ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి క్షేమంగా ఉండాలి. అందరి కోసం నువ్వు హృదయంలో ఎవ్వరి గురించి వ్యతిరేకంగా ఆలోచించొద్దు. ఎవరిని హింసించాలనో పగ తీర్చుకోవాలనో ఆలోచించొద్దు. అందరి ఎడల ప్రేమ కలిగి ఉండు. ప్రేమ కలిగిన దేవుడు నీ ఎడల ప్రేమ చూపిస్తారు. ఏ కీడు నీ గుడారమును సమీపించదు, అపాయమేమీ రాదు. నువ్వు దేవుడితో ఉండు. లోకంలో ఉన్న మనుషులందరి కోసం ప్రార్థన చేయి, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎంత నువ్వు దేవునితో ఉంటావో అంతకంటే ఎక్కువగా దేవుడు నిన్ను దీవిస్తాడు. అట్టి దేవుడు నిన్ను సదా కాపాడి, సంరక్షించి, ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. నా ప్రియమైన సహోదరులారా, ఈ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రభు మిమ్మల్ని దీవించాలని, ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. సర్వలోక ప్రజలందరి కోసమై నిన్ను స్తుతిస్తున్నావు. మీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఎవ్వరు విశ్వాసఘాతకులై నీకు దూరం అవ్వక, నిన్ను నమ్ముకోవటానికి, నీ మార్గంలో నడుచుకోవటానికి, నీ చిత్తానుసారంగా సాగిపోవటానికి ప్రతి ఒక్కరికి కృప దయచేసి, కృపా సమాధానాలు మెండుగా అనుగ్రహించి దీవించి ఆశీర్వదించండి. ఈ ఉదయకాలపు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. లోకమంతటిని రక్షించండి, ప్రతి మనిషిని రక్షించండి. లోకంలో ఉన్న కీడంతా తొలగించండి, పాపం తొలగించండి, నష్టం తొలగించండి నాయన. ఆకలి నాయన, నా తండ్రి, కరువులను తొలగించండి నాయన. క్రూరత్వపు స్వభావాల నుంచి మనుషులను విడుదల చేయండి. అందరికీ సమాధానం, శాంతి, నెమ్మది కలుగు చేసి దీవించి బలపరిచి మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం సదా సర్వలోకానికి సకల పరిశుద్ధులకు తోడై నడిపించును గాక. ఆమేన్. నా ప్రియమైన సహోదరులారా, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ప్రోత్సాహపరుస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఈ ఛానల్ని ప్రోత్సాహపరచండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు.